హలో అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ అండి అందరూ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే మనకి 2017లో చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇచ్చిన ఇల్లులండి. మీరు అనుకోవచ్చు చూడగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హౌసెస్ అని. 100% కాదండి. ఇవి వచ్చి మనకి చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన ఇల్లులే. బట్ ఆయన శాంక్షన్ చేసిన ఇల్లులు 2018లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి శాంక్షన్ చేశారో వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. తప్పు మాట. వేరే వాళ్ళకైతే అలా ఇవ్వలేదండి. ఎవరి పేరు మీద 2017లో శాంక్షన్ అయ్యాయో, ఎవరైతే చలన కట్టారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేసారనమాట. ఇంకా మిగిలినవి ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చారు. అలాగే సైట్లు, భూములు కూడా సెంటున్నర భూమి చొప్పున ప్రతి పేదవారికి కూడా ఇచ్చారనమాట. దానికి సబ్సిడీ కూడా ఇచ్చారు. సో కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు, అమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్నారు. మేము మాత్రం అమ్మాలు వచ్చి సింగిల్ బెడ్రూమ్ కట్టుకున్నారండి. అదే చలన కట్టారు. సింగిల్ బెడ్రూమ్ వచ్చి 450 స్క్వేర్ యార్డ్స్ అనమాట. అమ్మ వచ్చి గవర్నమెంట్ ఇల్లు కట్టిన తర్వాత అమ్మ వచ్చి దీనికి గేట్ అనేది పెట్టించుకుంది. ఇది డోర్ అండి. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇది స్టార్టింగ్ అనమాట. సింగిల్ బెడ్రూమ్ అంటే ఏమీ ఉండదండి. ఒక బెడ్రూమ్, హాల్, కిచెన్, సింగిల్ బాత్రూమ్ అనమాట. మనకి ఇది వచ్చేసి మొత్తం హాల్ అయితే సూపర్ ఉంది. మాకైతే నచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా ఇంట్లోకి రాలేదు కాబట్టి మీకు అలా కొంచెం అక్కడక్కడ డట్టీగా కనిపించవచ్చు. బట్ ఇల్లు అయితే చాలా బాగుంది. మేమైతే కబోర్డ్ వర్క్ చేయించుకున్నారు అమ్మ వాళ్ళు. ఇది వచ్చి కింద కబోర్డు చూసారా. లోపల బల్ల అనేది గవర్నమెంట్ ఇచ్చిందే మనకి. వీళ్ళైతే కబోర్డ్ కొంచెం గట్టిగానే చేయించుకున్నారు. కబోర్డ్ వర్క్ వచ్చి 50,000 పైన అయిందండి. ఇక్కడ వచ్చి టీవీ అరమర, టీవీ పెట్టుకోవడానికి. పైన వచ్చి వాళ్ళ చిన్న కూతురు అవార్డ్స్ అన్ని పెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడైనా మన వల్ల ఏమైనా స్పోర్ట్స్లో వాటిలో ఏవైనా గెలిస్తే పెట్టుకుంటుందంట. లేకపోతే చిన్న కూతురే పెట్టుకుంటానని చెప్పేసింది నాకు. నెక్స్ట్ వచ్చేసి పైన కూడా 2 కబోర్డ్స్ ఇచ్చాడు కదా. ఇది వచ్చేసి మనకి 450 స్క్వేర్ యార్డ్స్ పడింది కదండి. మొత్తం దీని ప్రైస్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి పూజ గది వచ్చేసి చాలా సింపుల్గా చేసుకుంది అనుకున్నాం, కానీ చాలా గ్రాండ్గానే చేసుకుందండి. ఉన్నంతలో చాలా బాగా కబోర్డ్ వర్క్ అనేది చేయించుకుందమ్మా. చాలా బాగుంది. కబోర్డ్ వర్క్ అయితే సూపర్ ఉందన్నమాట. చూసారా పూజ గది ఎంత చిన్నగా ఎంత భలే ఉంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు కామెంట్ చేయండి. ఆ కబోర్డ్ వర్కర్ నెంబర్ కూడా మీకు పెడతాను కావాలనుకుంటే. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వచ్చేసి చూసారు కదా, విండో. హాల్లో ఒక విండో ఇచ్చాడు, ఓపెన్ విండో. అంటే మనం ఇలా థ్రెడ్డింగ్ లాగా ఇలా జరుపుకోవడమే అనమాట. దీనికి గ్రిల్ అనేది ఏం పెట్టించుకోలేదు, మామూలుగానే ఉంచేసింది ఇంకా. సో కర్టెన్స్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చాలా చిన్నదండి, ఒక షేపే. దానికి చిన్న విండో ఇచ్చాడు. అలాగే సింక్ కూడా ఇచ్చాడు. చెప్తున్నాను కదండి, ఆ హౌస్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్లగ్ బాక్స్. సో వాటర్ అయితే ఎనీ టైం వస్తాయండి మనకి. చివరింటి వాళ్ళు ఉంటారు, ఆవిడే మోటార్ వేసుకుంటుందంట. అక్కడ ఒక కబోర్డ్ చేయించుకుంది. చిన్న సామాన్లు అలాంటివన్నీ పెట్టుకోవడానికి. ఇలాగే చూస్తున్నారు కదా, చిన్న సామాన్లన్నీ పెట్టుకోవడానికి క్లోజింగ్లో చేయించుకుంది అనమాట, గ్లాస్ వర్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఆవిడ అనుకోలేదు ఇంత బాగా వస్తుందని, ఇలా కూడా చేయించుకుందండి, గాజ్ టైప్లో కూడా. ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్. మా ఇంట్లో చూసారు, వైజాగ్లో మేము ఉన్న హౌస్లో చూసారనమాట. సో సేమ్ అనేసి చేయించుకుంది, రెడ్ అండ్ వైట్లో చేయించుకుంది కబోర్డ్ వర్క్ అమ్మ. సో చాలా బాగుందండి. 50,000కి అయితే చాలా రీజనబులే కదా. ఈ మాత్రం బాగా చేశారంటే. ఒకటి డిస్టర్బ్ అయిందనమాట, లోపల ఒక బల్ల వేయలేదు. ఈ లోపల ఒక బల్ల వేసి ఉంటే సూపర్ ఉందను. సో వాడు లోపల ఒక బల్ల వేయలేదు. సో అక్కడ ఒక్కటే కొంచెం మైండ్ డిస్టర్బ్ అయిపోయింది అందరికీనా. కొంచెం ఆలోచించకుండా ఎలా అంటే అలా చేసేసాడు. సో ఇంకా ఇది ఒక్కటి అనమాట. బ్యాగ్ పెట్టుకుంది బట్ ఇంకా రాలేదు, అంతే. మీకు ఎలా అనిపిస్తుంది వీడియో అనేది నాకు లైక్ చేసి చెప్పండి. అలాగే ప్లీజ్ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ కదా. 450 స్క్వేర్ యార్డ్స్లో మనం ఇల్లు అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి డ్రాయర్ లాంటి చేయించుకుంటాను అనుకుంది, కానీ డ్రాయర్ లాంటి చేయించుకుంటే అక్కడ ప్లేస్, ఆవిడ తిరగడానికి ప్లేస్ లేదు కదా, అందుకే చేయించుకోలేదు. ఇలా కబోర్డ్ వర్క్లోనే చేయించుకుందనమాట. బల్లలు ఎలాగా గవర్నమెంట్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఇది గ్యాస్ పెట్టుకునేదండి, మనకి రివర్స్లో ఇచ్చాడు గ్యాస్ పెట్టుకునేది. సో వాటర్ ఇప్పేసాం కదా తెలియకుండా. సో అది ఇంకా సెట్ చేసుకోలేదు. సో అందుకే కొంచెం డట్టీగా అయిపోయింది. మొత్తం ఇంకా క్లీన్ చేసుకోవాలి, అంతా చాలా వర్క్ ఉంది.
పాపం అమ్మకి ఇంకా చాలా పనులు ఉన్నాయండి. పాపం ఒక్కదాయి చేసుకుంటుంది. నేను కానీ చెల్లి కానీ వెళ్తే 1 రోజు 2 రోజుల్లోనే వచ్చేస్తాం. పాపం ఒక్కదాయి అన్ని పనులు చేసుకోవాలి. ఏ హెల్ప్ పాపం మేము ఏ హెల్ప్ చేయడం లేదు ఆవిడకి. నిజంగా చెప్తున్నామండి, మేము ఏ రకంగానూ హెల్ప్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మాకు పెళ్ళిళ్ళు అయ్యే ఓకే, పిల్లలు ఉన్నారు కదండి మెయిన్. తనకి ఒక బాబు, నాకు 2 బాబులు. సో చిన్నపిల్లలు అవడంతో మేము ఎక్కడికి రాలేకపోతున్నాం. అమ్మకి ఏ రకంగానూ సహాయం మాత్రం చేయలేకపోతున్నాం. నెక్స్ట్ చూడాలి మళ్ళీ మీకు అమ్మ ఇంట్లో దిగిన తర్వాత అయితే మీకు మొత్తం వీడియో అయితే అమ్మ అసలు ఇల్లు ఎలా సర్దుకుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే పెడతాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. త్వరలోనే పెడతాను, చాలా దగ్గర రోజుల్లోనే పెట్టేస్తాను అనమాట. ఒక 10 రోజుల్లో నేను వెళ్తాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఫుల్ వీడియో వ్లాగ్ అయితే పెడతాను. అమ్మతోనే చెప్పిస్తాను ఈసారి ప్రతిదీ కూడా. మీరు ఎంజాయ్ చేద్దరా. సో కిచెన్ అయితే అయిపోయింది కదా. కిచెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్ నుంచి కిచెన్ ఒక దారి, డోర్ ఉందండి కిచెన్కి కూడా మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూము లైట్స్ లేవండి. మెయిన్ అదే చెప్తున్నారు కదా, కరెంట్ పని ఇంకా చేయించుకోవాలి. అది బెడ్రూమ్లో ఒక విండో, అక్కడ ఏసీ పాయింట్, ఇక్కడ బల్బ్ పాయింట్. ఇది అదేనండి కరెంట్ స్విచ్చెస్ అనమాట. ఏంటి హేమ ఎలా చెప్తుంది అనుకుంటున్నారా? ఫన్గా చెప్తున్నాను అంతే. సో బెడ్రూమ్ కబోర్డ్స్ కూడా చూపిస్తాను మీకు. బెడ్రూమ్స్ వచ్చి బీరువా లాగా కబోర్డ్స్ వచ్చాయండి. పైన అంతా కూడా కబోర్డ్ వర్క్ చేయించుకుందనమాట అమ్మ. చూసారా, బల్లలు అనేది మన గవర్నమెంట్ వేసిన బల్లలే, అవన్నీ ఏమి ఇరపద్దు అనేసాం. ఆడు మొత్తం టోటల్గా కబోర్డ్ చేస్తానన్నాడు. నేనే వద్దన్నాను. నాకు హాఫ్ బీరువా 2 బీరువాల్లాగా వచ్చేలాగా కబోర్డ్ అనేది చేయించుకోమన్నాను. ఎందుకంటే మనం ఏ సామాన్లు కావాలంటే ఆ సామాన్లు ఒక్కొక్క దానిలో ఉంచుకోవచ్చు. ఫట్టమని ఒకటంటే ఒకటే తీసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా తీయాల్సి ఉంటుంది. మనకి టైం కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. అది వచ్చేసి నా పెళ్లి ఆల్బమ్ అనమాట. ఎలా పడితే అలా పడేసింది మా రొక్క నారిమని. సో నా పెళ్లి ఆల్బమ్ చూడాలనుకుంటున్నారా? వెయిట్ అండ్ సీ అండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే నా పెళ్లి వీడియోలు, నా పెళ్లి ఆల్బమ్తో, నా మెచ్యూరల్ ఫంక్షన్వి, నా పెళ్లి కూతురు ఫంక్షన్వి, మా చెల్లివి అన్నీ అప్లోడ్ చేస్తాను త్వరలోనే. ఇది వచ్చేసి నెక్స్ట్ అలా అదే ఎల్ షేప్లో ఉండాలి. అక్కడ కూడా అలా కబోర్డ్లో చేయించేసుకుంది, ఇంకా ఖాళీగా ఎందుకు ఉంచడం అని. ఎందుకంటే ఏవైనా ఎక్కువ సామాన్లు ఉంటే లోపలికి వెళ్ళిపోతాయండి. వీళ్ళింట్లో తక్కువే సామాన్లు, మరి ఎక్కువ ఉండవు. ఇప్పుడు అన్నీ కొత్తయే కొనుక్కుంటుందండి. అన్నీ కొత్తయే అనమాట. ఫ్రిడ్జ్, బీరువా, టీవీ. బీరువా అయితే కొత్తది కాదు, దాని షైనింగ్ కానీ ఇచ్చింది. కలరింగ్ వేయించి పెయింటింగ్ వేయించడానికి అయితే ఇచ్చిందనమాట. దానికి 5000 తీసుకుంటున్నాడు. ఇంకో 10,000 పెడితే బీరువా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దివాన్ కట్టు కూడా కొనుక్కుంటుంది. ఫ్రిడ్జ్ కొనాలి, టీవీ కొనాలి, టీవీ కూడా పాతదే. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కొనుక్కోవాలి, గ్యాస్ పొయ్యి కొనుక్కోవాలి, చాలా కొనుక్కోవాలి పాపం అమ్మ. ఇది వచ్చేసి బెడ్రూము, బాగుంది కదా. అక్కడ ఒక విండో ఇచ్చాడు. బ్యాక్ అంతా గార్డెన్ అనమాట. చెట్లు మా తోటలా మొలిసిపోయాయి కదా, అవి కూడా త్వరలోనే క్లీన్ చేస్తారు. మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అమ్మాలి గార్డెన్ సూపర్ ఉందండి. ఇది కాదు, నేను మొన్న ఫోటో పెట్టింది మొత్తం క్లీన్ చేసుకున్నాక మొక్కలు వేసుకొని. ఆ ఫోటోలో అయితే గార్డెన్ అయితే చాలా బాగుంది తెలుసా. తోటకూర, పాలకూర, అనేక రకాల చెట్లు అనేది వేసుకుంది. పుదీనా భలే అనిపించింది నాకు. సో అమ్మ అయితే చూపిస్తుంది అనమాట మొత్తం ఇదేనమ్మా అనేసి. నేను అంటాను చాలా బాగుంది. అమ్మకి కబోర్డ్ వర్క్ అనేది కొంచెం నచ్చలేదు, ఈ కలర్ కాఫీ కలర్లో ఉన్నది. నేను అన్నాను చాలా బాగుంది, నీకు అలాగే అనిపిస్తుంది కానీ లుక్ అయితే చాలా బాగుందమ్మా అని చెప్పాను నేను. అదైతే బాత్రూమ్ అండి. ఆ చిన్న విండో ఇచ్చాడు కదా, అక్కడైతే బాత్రూమ్ ఏం చూపిస్తాను చెప్పండి. మీరు నాకు కామెంట్ చేస్తారు బాత్రూమ్ ఏంటక్క అనేసి. కామెంట్ చేయగలరు కూడా చాలామంది కూడా. బాత్రూమ్ కూడా చూపిస్తారా అక్క అనేసి. బాత్రూమ్ దగ్గర కూడా అలా చిన్న కబోర్డ్లా చేయించుకుంది. సర్ప డబ్బా చూపిస్తాను రండి పోని. ఇంతలాగా అన్నీ చూపించి బాత్రూమ్ చూపించిపోతాయిగా. చిన్నదనమాట విండో ఇక్కడ. దానికి గ్రిల్ కూడా పెట్టించింది, బయట నుంచి గ్రిలు. సో ఇది వచ్చేసి ఆ సర్ప డబ్బా, ఇంకేమైనా ఎక్స్ట్రా సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికంట. బాత్రూమ్ ఇదండి. అక్కడ విండో ఓపెన్ విండో ఇచ్చాడు చిన్నది. సో బకెట్, వాష్రూమ్ ఇదేనండి. ఏది చూపిస్తాను చెప్పండి. బాత్రూమ్ అంతగా చూపించడానికి ఏమీ లేదు, క్లీనింగ్ లేదు కదా ఇంకా. సో ఇఫ్ లైక్ మీకు ఈ వీడియో నచ్చుతుంది కదా, నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ హౌసెస్ శాంక్షన్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఈ ఇల్లులన్నీ శాంక్షన్ అయ్యాయండి. కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రావాలనేసి. ఎందుకంటే ఎంతో మంది పేద ప్రజలకి ఎన్నో చేశారు. చదువుకున్న పిల్లలకి ఎంతో భరోసాగా నించున్నాడు. భర్త లేని వాళ్ళకి అందరికీ విడో పెన్షన్స్ అన్నీ పెంచారండి తను. ఆడపిల్లల నుంచి అస్సలు
ఇది లేదు, ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో మనీ అనేది ఆయన ఇస్తున్నారు. ఎవరండి మనకి ఇంతలా చేస్తారు? మీరు అనుకోవచ్చు మనీ కోసమేనా అండి అనేసి. మనీ కోసమైతే కాదండి, నేను చెప్పేది మనీ కోసమని కాదు. ఒక చదువుకున్నోడు రాజకీయంలో ఉంటే పిల్లల చదువుల కోసం ఆలోచిస్తారండి. పిల్లలు ఎంత బాగా చదువుకుంటే భవిష్యత్తు అనేది అంత ముందుకు వెళ్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే, ఆయన చేసిన ఒకే ఒక తప్పు అండి, జాబ్స్ అనేది రిలీజ్ చేయలేదు ఆయన. ఈ 5 yearsలో చాలా లేటుగా రిలీజ్ చేశారు. అదే ఆయనకి మైనస్ పాయింట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఆయన ఆ మైనస్ పాయింట్ను తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్కి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిద్దాము. సో మీకు అనిపిస్తేనే చేయండి, లేదంటే లేదు. నాకైతే అనిపించింది, మా ఫ్యామిలీ మొత్తం వైఎస్ జగనన్న ఫ్యాన్సే మొత్తం అనమాట. సో రైతులకండి, ఇక్కడ సిటీల్లో వీళ్ళకి డబ్బు ఇచ్చింది పెద్ద మాట కాదండి. ఆటో డ్రైవర్లకి, సిటీల్లో ఉన్న వాళ్ళకి డబ్బు ఇచ్చింది అస్సలు పెద్ద మాట కాదు. రైతులండి, రైతు లేకపోతే మనం లేవు. మా నాన్న ఒకరైతే, మా పెద్దనాన్న ఒకరైతే, మా మావయ్య ఒకరైతే, మా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ రైతేనండి. చాలామందికి చూసాము, పంట పోతే చనిపోయేవారు, ఎందుకంటే బ్యాంక్ అప్పులు తీర్చలేక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పంట పోతే ఆయన ఆ నష్టపరిహారానికి కూడా డబ్బులు ఇస్తున్నారంటే చూడండి, మరి ఎంత అదృష్టం. ఇలాంటి నాయకుడు మనకు ఉండాలి. ఆలోచించి ఓటు వేయండి. సో ఇదేనండి ఈరోజు అయితే వీడియో. మొత్తం అంతా సర్దుకున్నారు. ఇదంతా వాష్రూమ్, ఇదంతా మనకి కిచెన్ అనమాట. కొంచెం లైటింగ్లో చూపించాను, దూరం నుంచి చూపిస్తున్నాను. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు కానీ యూస్ఫుల్దే ఉంటుంది. కిచెన్లో మెయిన్ డోర్ ఇచ్చాడు, ఆ డోర్ తీయించాలా ఏంటా అని అమ్మ అనుకుంటుంది. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. కిచెన్లో డోర్ ఉండొచ్చా, కిచెన్లో కూడా డోర్ ఉండొచ్చో లేదో మీరైతే నాకు మెసేజ్లో చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో ఇదేనండి మన ఇల్లు అనమాట, అమ్మాల ఇల్లు. సో లాస్ట్లో చెప్తానన్నాను కదా బ్యాంక్ లోన్ ఏంటక్క అనేసి. సో అమ్మాలకైతే బ్యాంక్ లోన్ ఏమీ లేదండి. అప్పట్లో మోడీ గారు వ్యాపారస్తులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి అయితే 5,000 లోన్ ఇచ్చారు కదా. సో అది వచ్చేసి 2019 అనమాట. ఆ 5,000 లోను అమ్మ 2019లో తీసుకుంది. బట్ లోన్ అయితే ఇంకా శాంక్షన్ అయ్యింది కానీ ఇంకా లోన్ అమౌంట్ పడలేదనమాట. అమ్మకు అది తెలీదు, లోన్ తీసుకున్నాననే లోన్ తీసుకోలేదు, రాలేదనుకుంది. కానీ మనీ అయితే డెబిట్ అయిపోతుండేవి. సో లాస్ట్కి ఈ లోన్ ప్రాసెస్ బ్యాంకు మనకి 6,50,000 కదండి ఇంటిది. 50,000 కట్టారంటే 6 lakhs, అందులో 3 lakhs వచ్చి సబ్సిడీ, మిగతా 3 lakhs అనేది పేమెంట్ చేయాలి. అదే లోన్ కి శాంక్షన్ అవ్వాలి. బట్ లోన్ అనేది అమ్మకి లోన్ పెట్టే ప్రాసెస్ లో సివిల్ అనేది పోయింది. సో సివిల్ పోగానే మరి ఏం చేస్తుంది, మరి సివిల్ పోతే మళ్ళీ దానికి చాలా కష్టపడాలి. ఇన్కమ్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని అటు ఇటు తిరగాలి. సో మేము అన్నాం, నేను చెల్లైతే సలహా ఇచ్చాము, సివిల్ పోయింది కదమ్మా, లోన్ అయితే క్లియర్ చేసేసుకో. 3 lakhs అయితే అప్పుడు భూమి తనఖా పెట్టింది. అలాగే వాళ్ళ చెల్లెల దగ్గర కూడా డబ్బు తెచ్చుకొని చక్కగా లోన్ అయితే క్లియర్ చేసేసుకుందనమాట. ఇప్పుడు అమ్మ సొంత ఇంట్లో అమ్మే ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ కూడా 25,000 ఎంత అయ్యాయి, 325 అయిందండి. ఓన్లీ హౌస్ అనేది ఆవిడ సొంతం అయిపోయిందండి. 4 లక్షలకి ఇల్లు అనేది ఆవిడ సొంతం అయిపోయింది. ప్లస్ 50,000 కబోర్డ్ వర్క్ చేయించుకుంది. ఇంకా కరెంటు పని అంతా చేయించుకోవాలన్నమాట. సో మొత్తం అమ్మ అంతా వర్క్ చేయించుకున్న తర్వాత మీకు ఇల్లు అనేది నేను క్లియర్ గా పెడతాను. సో అమ్మకైతే సివిల్ పోయిందండి. ఇప్పుడైతే బ్యాంక్ లోన్ ఎక్కువ వేస్తారనమాట. ఒక్కింతకు 10 వంతులు బ్యాంక్ లోన్ కట్టాల్సి వస్తుంది. 2018లో ఇల్లులు ఇస్తే ఇప్పుడు వరకు 4 సంవత్సరాల నుంచి ఎవరు లోన్లు అనేది క్లియర్ చేయలేదండి. ఎందుకంటే కరోనా వచ్చిందని ఆగిపోయారు అందరూ. బట్ లోన్, బ్యాంక్ లోన్ అయితే ఆగదు కదా, బ్యాంక్ అప్ అయితే ఆగదు కదా. అందరికీ వడ్డీల మీద వడ్డీలు అయితే పడిపోయాయి. ప్లీజ్ టేక్ కేర్ అండి. వీలైతే మనీ అయితే అసలు వడ్డీ కలిపి కట్టేసుకోండి ఒకసారి. ఇలా మంత్లీ కట్టుకునే ప్రాసెస్ అయితే పెట్టుకోవద్దు. సో ఇదేనండి మా అమ్మ నాన్న వాళ్ళ డ్రీమ్ హౌస్ అనమాట. సో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో యూస్ఫుల్ వీడియో అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో రుబ్బురోలు కూడా మాదేని, అక్కడ కట్టెల పొయ్యి మీద వేడి నీళ్ళు చేసుకుంటుంటారు అమ్మాలు పక్కింటి ఆవిడ. సో ఇదేనండి ఫైనల్ టచ్. బాయ్ బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.